ఎస్ఎల్బీసీ సొరంగం సంఘటన నేటికి 5వ రోజుకు చేరుకున్నది. అసలు ఎస్ఎల్బీసీ సంఘటనలో లోపల ఏం జరుగుతుంది, ప్రాజెక్టు ఎప్పుడు మొదలైంది, పనులు ఎందుకు ఆగిపోయాయి, తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభించారు, ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి ఎస్ఎల్బీసీ సంఘటనపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మనం ప్రస్తుతానికి ఎస్ఎల్బీసీ సొరంగము పనులు ప్రారంభమైనటువంటి మొదటి పాయింట్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడి నుంచే 2005లోనూ రాజశేఖర రెడ్డి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి పాయింట్ దగ్గర మనం ఉన్నాము. 2 గుట్టల మధ్యన నల్లమల్ల అటవీలోనూ కృష్ణానది పారుతున్నటువంటి ప్రాంతంలోనూ ఎస్ఎల్బీసీ సొరంగానికి పునాదులు పడ్డాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి సొరంగము దాదాపు 44 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వకాలకు అప్పటి ప్రభుత్వము చర్యలు చేపట్టడం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకు కూడా ఈ సొరంగం పనులపైన అనేక అవాంతరాలు ఎదురవుతూనే వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా కానీ ఈ సొరంగం పనులు మాత్రము పూర్తి స్థాయిలోనూ కాలేదని కూడా చెప్పవచ్చు. ఏదైతే 2005లో శంకుస్థాపన చేసినప్పటికీ 2007లో పనులను ప్రారంభించడం జరిగింది. 2007లో దాదాపు 2870 కోట్లతో ఈ పనులను ప్రారంభించాలని ప్రభుత్వము అంచనా వేయడం జరిగింది. అయితే ఈ సొరంగం యొక్క రూపం చూసినట్టయితే దాదాపు ఇక్కడ 2 చోట్ల సొరంగాలు, హెడ్లైటరు, 2 లింక్ కెనాళ్ళు, బ్యాలెన్సింగ్ రిజర్వేర్లతో సహా ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి ఒక ప్రాజెక్టు డిపిఆర్ అయితే సిద్ధం చేసినది అప్పట్లో. అయితే దాన్ని అనుగుణంగా మార్చుకుంటూ రావడం కూడా జరిగింది. పలు మార్పులు చేర్పులు కూడా జరగడం జరిగింది. అయితే మొదటి సొరంగము దాదాపు ఏదైతే ఈ 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 34.37 కిలోమీటర్లు పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. అంటే దాదాపు ఈ సొరంగం పనులంతా కూడా చివరి దశకు చేరుకుంటున్నాయి. అయితే మరోవైపు 2వ టన్నెల్ చూసినట్టయితే 8.75 మీటర్ల వ్యత్యాసంతోనూ 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. అంటే దాదాపు అక్కడ కూడా నల్గొండ జిల్లా నుంచి వస్తున్నటువంటి 2వ సొరంగం పనులు కూడా అక్కడ కూడా చివరి దశకు చేరుకున్నాయి. మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాటిలోనూ అక్కడ సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు తాగునీటిని పరిష్కరించే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. హైదరాబాద్ కూడా తాగునీటి అందించడానికి కూడా ఈ ప్రాజెక్టు యొక్క నీటిని వినియోగించుకోవచ్చు కృష్ణా జలాలని అని చెప్పేసి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఆ 2007లో పనులు ప్రారంభమైనప్పటికీ 2010కే పూర్తి కావాలని చెప్పేసి మొదటగా భావించారు. అయినప్పటికీ అక్కడ పనులు పూర్తి కాలేదు. తర్వాత మరి కొద్ది రోజుల తర్వాత పనులు అయినప్పటికీ మళ్ళీ 2019లో పూర్తి స్థాయిలో పనులు నిలిచిపోవడం జరిగింది. 2019లో పూర్తి స్థాయిలో పనులు నిలిచిపోవడంతోనూ కొంతవరకు సొరంగం లోపల నీటి లీకేజీలు చాలా ఎక్కువయ్యాయి. ఆ క్రమంలోనే భారీగా నీటి లీకేజీలు అవుతున్నాయని చెప్పేసి పై స్థాయి అధికారులకు, నిపుణుల బృందానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మట్టిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సొరంగం యొక్క డిజైన్ మళ్ళీ నిపుణుల బృందం పరిశీలించడం జరిగింది. ఎక్కడ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా ఓ కమిటీ వేయడం జరిగింది. జియోలాజికల్ టీం కూడా పూర్తి స్థాయిలో ఆ మట్టిని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడము, తిరిగి మళ్ళీ పనులు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం పనులు ప్రారంభించిన తర్వాత 4 రోజులకే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం 4 రోజుల తర్వాతనే ఈ సొరంగం పనులు ప్రారంభించిన తర్వాత కుప్పకూలినటువంటి ఈ సొరంగం యొక్క లోపల ఈ సమస్య రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే క్రమంలోనూ కొంత పనులు ప్రారంభించిన నాటికి ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలోనూ ఉంటుంది. ఇది కృష్ణానది ఏదైతే శ్రీశైలం ఎడమ కాలువ గట్టుపై ఉన్నటువంటిది కావడంతోనూ ఇక్కడ పూర్తి స్థాయిలోనూ నల్లమల్ల అటవీ పర్యావరణం దెబ్బతిన్నట్టుగా ఈ నిబంధనలకు అనుకూలంగానే అన్ని అనుమతులు తీసుకొని సొరంగాల ద్వారానే ఈ పనులు చేయాలని చెప్పేసి గతంలో ప్రభుత్వాల అనుమతి ఇవ్వడంతోనూ సొరంగం యొక్క పనులను స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటనతోనూ పూర్తి స్థాయిలోనూ నష్టం వాటిల్లిందని చెప్పేసి వైపు ప్రభుత్వాలు, అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటై ఉంటాయి, అసలు ఈ ప్రమాదం పట్ల ఏ విధంగా జరిగిందని దానిపైన పూర్తిస్థాయి నిపుణుల బృందము, మరోవైపు కేంద్ర విపత్తు బృందము పర్యటించి కూడా ఇక్కడ అధ్యయనం చేయడం జరిగింది. కానీ ఈ సంఘటనకు సంబంధించి ఇంతవరకు 5 రోజులు గడిచినా కూడా లోపల చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం ఇంతవరకు లభించలేదు. దీంతో పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ మిషన్ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. టన్నెల్ కూడా మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ బోరింగ్ మిషన్ తీసేటటువంటి క్రమంలోనూ ఏదైనా నానినటువంటి టన్నెల్ కొంతవరకు ఏదైతే కూలే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఆ టన్నెల్ అంతా కూడా తడిసి ఉన్నటువంటి ప్రాంతంగా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే మరోవైపు ఏదైతే ఈ జియోలాజికల్ టీం అంతా కూడా ఈ నిపుణుల బృందము ఇక్కడ ఉన్నటువంటి కూలినటువంటి ప్రాంతంలోనూ కొంత మట్టిని కూడా తీసుకెళ్ళి ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. అక్కడ లూజ్ మట్టి ఏ విధంగా ఉంది, ఎంత ప్రభావం వరకు ఉంది, రాయి ఎంతవరకు ఉంది లోపల అన్న దానిపైన కూడా ఈరోజు పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. ఆ రిపోర్ట్స్ని ఆధారంగా కూడా మళ్ళీ తిరిగి ఈ ప్రాజెక్టు పైన చర్యలు తీసుకునేటటువంటి కానీ పనులు ప్రారంభించాలా లేదా అన్నది కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. మనము సొరంగం లోపలికి ఎంట్రీ అయ్యాము. సొరంగం లోపల్లో ఎలా ఉండబోతుంది, సొరంగం యొక్క రూపము, సొరంగంలో ఎలాంటి సమస్యలు ఉంటాయనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సొరంగం లోపల ఎక్కడైతే ఈ రింగ్స్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ మిషనరీ ద్వారా ఈ సొరంగాన్ని తవ్వకాలు జరిగిన తర్వాత వెంటనే ఇక్కడ ఒక రింగ్ కనిపిస్తుంది మనకు. దాదాపు ఇది 1000 టన్నుల బరువు ఉంటుంది. ఈ రింగు ఒకసారి ఫిట్టింగ్ అయిన తర్వాత ఈ రింగు పడే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ రింగు చాలా బరువైనటువంటి రింగు. ఈ రింగులతో సొరంగాన్ని మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే ఈ సొరంగం కూలడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి, ఒక్కసారి రింగ్ ఫిట్టింగ్ అయిన తర్వాత అసలు ఎటువంటి ఆప్షన్ లేదు సొరంగం కూలడానికి అనేది నిపుణులలో చెప్తున్నటువంటి ఇది. అయితే అదేవిధంగా ఈ కన్వీనర్ బెల్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే బోరింగ్ మిషన్కు ఈ బెల్ట్ అటాచ్ అయి ఉంటుంది, ఈ కన్వీనర్ బెల్ట్ అటాచ్ అయి ఉంటుంది. ఈ కన్వీనర్ బెల్ట్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పనిలో ఉన్నటువంటి రా మెటీరియల్ అంతా కూడా బయటికి పంపడానికి అమర్చినటువంటి బెల్ట్ ఇది. అయితే ఈ బెల్ట్ పూర్తి స్థాయిలోనూ సొరంగం దాదాపు ఎంత దూరం ఉంటే అంతవరకు ఈ మిషన్కి, ఏదైతే బోరింగ్ మిషన్కి ఈ బెల్ట్ అటాచ్ అయి ఉంటుంది. ఈ బెల్ట్ తెగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ బెల్ట్ను అమర్చడానికి చాలా వరకు టెక్నాలజీ వాడి పూర్తి స్థాయిలోనూ ఆ టన్నెల్ కూలినటువంటి ఘటనలోనూ చిక్కుకోవడంతోనూ మరోసారి ఈ బెల్ట్ని పునరుద్ధరించడం జరిగింది. ఈ బెల్ట్ ద్వారానే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వేస్టేజ్ మెటీరియల్ని, బురదని అంతా కూడా తీసేయడానికి ఉపయోగించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయని చెప్పేసి ఇప్పటికే చాలా రకాలుగా కూడా అనేక బృందాలు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రాజెక్టులు దాదాపు ఈ సొరంగంలో 2019లోనే మొదటిసారిగా లీకేజీలు అయినాయి. 2019లో చాలా పెద్ద ఎత్తున లీకేజ్ అయ్యాయి. మనం లీకేజ్ అనగానే ఏదో కొద్దిపాటి లీకేజ్ అని అక్కడ నీరంతా కూడా తడిసి ఉందని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ అక్కడ భారీగా నీటి లీకేజ్ వ్యవహారం కనిపించింది. అయితే ఆ లీకేజ్తో పూర్తి స్థాయిలోనూ టన్నెల్ లోపలంతా కూడా తడిచింది. 2019 తర్వాత దాదాపు పనులు చాలా మందకొడిగా జరిగాయి. పూర్తి స్థాయిలో కొద్ది రోజులు నిలిచిపోయాయి. పనులు నిలిచిపోవడంతోనూ ఆ లీకేజ్తో టన్నెల్ లోపల భాగం అంతా తడవడం జరిగింది. ఆ క్రమంలోనూ ఆ టన్నెల్ తడిసి ఉన్నది. ఏదైతే ఇదే నెలలోనే పనులు తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఆ క్రమంలో ఆ పనులు పునరుద్ధరించినటువంటి క్రమంలో 4 రోజులకు మాత్రమే సొరంగం అంతా కూడా కూలడం జరిగిందని కూడా తెలుస్తుంది. వాటర్ లీకేజ్కి సంబంధించి అక్కడ నుంచి వస్తున్నటువంటి వాటర్ పూర్తిస్థాయిలో కనిపిస్తుంది మనకు. అంటే ఇది కొద్దిపాటి వాటర్ మాత్రమే కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ చాలా లాంగ్ ఉంది. ఆ వాటర్ అంతా కూడా అక్కడే ఇముడుకొని ఉంది. ఆ టన్నెల్ కూలినటువంటి ప్రాంతంలోనూ అక్కడ స్టోరేజ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ చాలా కొద్దిపాటి వాటర్ మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా పోతుంది, నిరంతరం కొనసాగుతుంది. దీంతో 2019లో జరిగినటువంటి వాటర్ లీకేజీని వెంటనే ఒకవేళ అధికారులు గుర్తించి వాటర్ లీకేజ్ పై చర్యలు తీసుకొని పనులను ముందుకు కొనసాగించింటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అని కూడా చెప్పవచ్చు. 2019లో జరిగినటువంటి వాటర్ లీకేజ్ తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఏదో నామమాత్రపు చర్యలు చేపట్టి తిరిగి పనులను ప్రారంభించడంతోనే ఘటన జరిగిందని కూడా తెలుస్తుంది. సొరంగం లోపల ఎలా ఉండబోతుంది, సొరంగం లోపల ఉన్నటువంటి బోరింగ్ మిషన్కు ముందు ఎలా ఉండబోతుంది అనేది మాత్రమే ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఎంతవరకు ఉన్నా ఇక్కడ నీరు చేరుకోవడము, బురద చేరుకోవడము ఆ బోరింగ్ మిషన్ ఏదైతే కుప్పకూలినటువంటి ప్రాంతం వరకే మనము చూడడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. కానీ బోరింగ్ మిషన్ అటువైపు ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాము. అంటే ఈ మొత్తం సొరంగములో ఇలా ఉండబోతుంది, కొండ అంతా కూడా ఇలా ఉండబోతుంది. దీన్ని డ్రిల్లింగ్ చేసుకుంటూ ఆ బోరింగ్ మిషన్ ముందుకు వెళ్తుంటుంది. అయితే ఈ క్రమంలోనూ ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడనే 2 రకాల ఈ కొండ కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా బండరాయితో ఉన్నటువంటిది. అది కొంత
మట్టితో కూడినటువంటి ప్రాంతంగా అక్కడ మనకు రెండు రకాలుగా కనిపిస్తుంది. అంటే లూజ్ మట్టి ఆ విధంగా ఉండబోతుంది. లూజ్ మట్టి ఆ విధంగా ఉన్నటువంటి క్రమంలోనే ఈ డ్రిల్లింగ్ మిషన్ ఆ కొండని వెళ్ళి ఫోర్స్తోన పడగొట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా అదంతా కూడా తొందరగా కూలే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా హార్డ్గా కూలే అవకాశం ఉంటుంది. దాదాపు అంటే చాలా వరకు ఇది కొంత సమయం తీసుకొని కూలే అవకాశం ఉంటుందని చెప్పేసి అందులో పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులు మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ బోరింగ్ మిషన్ ఆ కొండకు ఫోర్స్గా ఢీకొన్నటువంటి ముందు అక్కడ ఏదైతే ఆక్సిజన్ పైప్స్ అటువైపు కూడా ఉంటాయి. అయితే ఈ కార్మికులు 8 మంది కార్మికులు ఈ కొండకు సమీపంలో ఏదైతే ఆ బోరింగ్ మిషను ఫోర్స్తోన ఏదైతే పని చేస్తున్నటువంటి క్రమంలో రాలినటువంటి మట్టిని కానివ్వండి, రాయిని కానీ అక్కడ నుంచి ఆ కన్వెనర్ బెల్ట్ పైకి ఎత్తేటటువంటి క్రమంలో భాగంగా ఆ 8 మంది కొండను ఆనుకొని అటువైపే ఉంటారనేది ఒకటైతే క్లారిటీ చెప్తున్నారు. ఒకవేళ అటువైపు ఉంటే బోరింగ్ మిషన్కు అటువైపు ఉంటే కొంతవరకు వాళ్ళకి ప్రాణాలతో ఉండేటటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే 2-3 రోజుల వరకు కూడా అటువైపు ఆక్సిజన్ అందుతుంది. ఒకవేళ ఆ కొండకు ఆ బోరింగ్ మిషన్కు మధ్య అటువైపు ఉంటే ప్రమాదం అయితే ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది చాలా ఎత్తైనటువంటి మిషను. ఆ బోరింగ్ మిషను అటు వాటర్కి కానీ, అటు ఒండు మట్టికి కానీ, అటు పైనుంచి కొండ ప్రభావిత రాళ్ళ కూడా కొంతవరకు నష్టం అయితే జరగదు అని ఒక అంచనా అయితే వేస్తున్నారు. కానీ ఒకవేళ ఆ 8 మంది నిజంగానే అటువైపు ఉంటే ఖచ్చితంగా ఈ కొండ ప్రాంతానికి దగ్గర ఉండి ఆ బోరింగ్ మిషన్కు ఆ కొండ ప్రాంతానికి మధ్యలో ఉంటే ఖచ్చితంగా ఒక 2-3 రోజుల వరకు సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. లేని పక్షంలోనూ వాళ్ళు కూడా ఇటువైపే ఉండి బోరింగ్ మిషన్ పరిసర ప్రాంతాల్లోనే పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆశలు సన్నగిల్లే అవకాశం ఉంటుందని కూడా మనకు కొంతమంది పనిచేసినటువంటి కార్మికులు చెప్తున్నటువంటి అంతర్గత సమాచారం. ఎస్ఎల్బిఎస్ టన్నల్లోకి వెళ్ళడానికి మినీ ట్రైన్ సిద్ధంగా ఉంది. అక్కడ ఏదైతే టెక్నీషియన్స్ అంతా కూడా తమ సామాగ్రితోనూ మినీ ట్రైన్లో బయలుదేరుతూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ మినీ ట్రైన్ గుండానే టెక్నీషియన్స్ కానీ, వర్కర్స్ కానీ, ఏదైతే రెస్క్యూ టీం కానీ లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే 13 కిలోమీటర్ల వరకు కూడా ఈ ట్రైన్ వెళ్తుందని కూడా చెప్తున్నారు. 13 కిలోమీటర్ల తర్వాత పరిస్థితులు ట్రైన్ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ ఏదైతే బోరింగ్ మిషన్ ఒకసారిగా కుప్పకూలింది అదంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా మట్టి అదేవిధంగా నీరు చేరుకోవడంతోనూ బోరింగ్ మిషన్ ఏదైతే మినీ ట్రైన్ వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే బోరింగ్ మిషన్ను చాలా బరువైనటువంటి మిషన్, చాలా పెద్ద మిషన్, అది క్లియర్ చేస్తేనే అక్కడ ఉన్నటువంటి బురద నీళ్ళంతా కూడా తీసే అవకాశం ఉంటుంది. దానికోసం ఈరోజు ముందుగా టెక్నికల్ బృందాన్ని పంపుతున్నారు. ఇదంతా టెక్నీషియన్స్ వీళ్ళు ఏదైతే బోరింగ్ మిషన్ను గ్యాస్ కట్టర్లతో కటింగ్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే అది లాగేటటువంటి ప్రయత్నం కూడా చేసినా అది రాదు కాబట్టి అది తీయడానికి దాదాపు 3-4 రోజుల నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు మాత్రము ఆ బోరింగ్ మిషన్ను ఏదైతే పార్ట్గా ఏదైతే గ్యాస్ కట్టర్లతో కటింగ్కి ప్రారంభించడం కూడా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే గ్యాస్ కట్టర్ సహాయంతో ఆ మిషన్ అంతా కూడా విడివిడి భాగాలనంతా కూడా చేసి అక్కడ నుంచి నీటిని బురదను తరలించేందుకు కూడా అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అయితే రాత్రి వెళ్ళినటువంటి టీము లోపలనే ఉంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ టీము ఒక టీం లోపలనే ఉంది. ఇప్పుడు ఈ టెక్నికల్ పరంగా ఈ టెక్నీషియన్స్ అందరినీ లోపల వదిలిన తర్వాత రాత్రి వెళ్ళినటువంటి టీము బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టీము ఎన్డీఆర్ఎఫ్ బృందం నెక్స్ట్ టీం అంతా కూడా మరీ రంగం సిద్ధం చేసుకుంటుంది నెక్స్ట్ లోపలికి వెళ్ళడానికి. రాత్రి వెళ్ళినటువంటి టీము ఇంకా మరికొద్ది సేపట్లో బయటకు వస్తుంది. ఈరోజు మరో టీం లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అయితే మనం ఒకటి రూట్ మ్యాప్ చూస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్ ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నది. లోపల ఎంతవరకు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ఇది మొత్తాన్ని చూసినట్లయితే 13.85 కిలోమీటర్లు మొత్తం ఈ టనల్ ఇప్పుడు వరకు ట్రైన్ వెళ్ళేటటువంటి అవకాశమే. ప్రమాదం జరిగినటువంటి ఇక్కడ ఈ 13.85 కిలోమీటర్ల సమీపంలోనూ ప్రమాదం జరిగింది. అయితే ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇదంతా సొరంగం ట్యూబ్ అని కూడా చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి ఈ మ్యాప్లో చూసినట్టయితే అంత క్లియర్గా కూడా మనకు కనిపిస్తుంది. ప్రమాద ఘటికలు ఎక్కడ ఉన్నవి, ఎక్కడ ఏ విధమైనటువంటి వాటర్ ఉంది, అదేవిధంగా ఎక్కడ మట్టి చేరుకున్నది, తర్వాత ఎక్కడి వరకు మనం వెళ్ళగలము, ఎక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది అనేది మొత్తం క్లియర్గా ఈ మ్యాప్లోనూ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళొక రూట్ మ్యాప్ను తయారు చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి క్రమంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 10.7 కిలోమీటర్ల వరకు నో వాటర్ అని కూడా రాసింది. అంటే 10 కిలోమీటర్ల వరకు అయితే సాలిడ్గా పోవచ్చు లోపలికి. తర్వాత ఇక్కడ
95 ఇక్కడ నుంచి కొద్దిగా ఫిల్ట్ వాటర్ ఉందని చెప్పేసి కూడా ఇది చేసిండ్రు. తర్వాత 11 కిలోమీటర్లకు అయితే 2 ఫీట్ల వాటర్ ఉంటుంది అక్కడ అని చెప్పేసి, అంటే లోపలికి పోయే కొద్దీ క్రమక్రమంగా అయితే అక్కడ వాటర్ పెరుగుతూ ఉన్నది, వాటర్ ఫ్లో విపరీతంగా ఉన్నది. దీంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉంటున్నాయని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ టీం ఇది సిద్ధంగా ఉంది. రాజులు వెళ్ళినటువంటి టీం మరి కొద్దిసేపట్లో బయటకు వస్తుంది. సో ఇంకా మిగతా అన్ని టీంలు కూడా చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు 5వ రోజు ఆపరేషన్కి రంగం సిద్ధమైందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే టెక్నికల్ కానివ్వండి, ఎన్డీఆర్ఎస్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, అదేవిధంగా ర్యాట్ టీము కూడా పనిచేస్తున్నవి. ఈరోజు అదనంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీరి ద్వారా సమాచారం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలోనూ ఈ చర్యలు చేపట్టడం జరిగింది. మంత్రులు అయితే మరీ ముఖ్యంగా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తూ లోపలికి వెళ్లే ముందు లోపల నుంచి వచ్చినటువంటి టీంను ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరుండి మాట్లాడి లోపల ఏం జరుగుతుందనే దానిపైన మాత్రము వాళ్ళు సమాచారం తెలుసుకొని అధికారులను అప్రమత్తం చేస్తూ చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర మనం ఉన్నాము. ప్రస్తుతానికి 5వ రోజు చేరుకున్నప్పటికీ సొరంగంలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కోసము రెస్క్యూ టీం తీవ్ర స్థాయిలోనూ కసరత్తులు చేస్తుంది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో 5వ రోజు రెస్క్యూ టీం ఏం చేయబోతుంది, రెస్క్యూ టీం ఆపరేషన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు బయటికి వస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. అయితే ఇంతకు మనం ఈ 5 రోజుల్లో జరిగినటువంటి పూర్తి స్థాయిలోనూ ఈ రెస్క్యూ టీం ఆపరేషన్పై ఏం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఒకసారి సంఘటన చోటు చేసుకున్న రోజు దాదాపు ఉదయం 8 గంటలకు 50 మంది కూలీలంతా కూడా సొరంగం లోపలికి పనుల కోసం వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళినటువంటి క్రమంలో దాదాపు 1 గంట పాటు మాత్రమే పనిచేశారు. 9 గంటలకు కరెక్ట్గా సొరంగం కూలడం జరిగింది. సొరంగం కూలిన వెంటనే దాదాపు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ మిషనరీ బోర్డరీ మిషన్కి ఏదైతే ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 42 మంది ఒక్కసారిగా ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితులు అయితే కనిపించేవి. కానీ 8 మంది ఏదైతే ఆ మిషనరీ ఉందో, బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అటువైపు ఉన్నటువంటి క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడము, ఆ 8 మంది కార్మికులు లోపలనే చిక్కుకోవడము, 8 మంది కార్మికులు చిక్కుకొని నేటికి 5 రోజులు కావస్తున్నా ఇంతవరకు మాత్రము ఎలాంటి ఆచూకీ లేదు. సంఘటన జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అధికారులు 8 మంది కోసము విస్తృతంగా చర్యలు చేపట్టడం జరిగింది. పై స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పై స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించడము, వివిధ రకాలుగా ఏదైతే ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా లాంటి టీంను మొదటి రోజే అంటే 2వ రోజు రంగంలోకి దింపినారు. పూర్తి స్థాయిలో చర్యల్లో మొదటి రోజు సమాచారం ఇస్తే 2వ రోజు మొత్తము విస్తృతంగా చర్యలు చేపట్టినప్పటికీ ఆ రోజు ఎలాంటి ఫలితం కనిపించలేదు. 3వ రోజు చూసినట్టయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్లతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిషనరీ, హై టెక్నాలజీ మిషనరీని వాటిని అన్నింటినీ ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాద సంఘటన స్థలానికి చేర్చడం జరిగింది. 3వ రోజు కూడా రాత్రి వరకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించట్లేదు. 4వ రోజుకి వచ్చేసేసరికి ర్యాట్ మ్యాన్హోల్ అని చెప్పేసి వివిధ రాష్ట్రాల్లోనూ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఘటనలను ఈ ర్యాట్ టీము పూర్తి స్థాయిలో ఉన్న సంఘటన స్థలానికి లోపలికి వెళ్ళి లోపల ఏదైతే సొరంగాల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను కాపాడినటువంటి ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి 4వ రోజుకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 4వ రోజు ర్యాట్ టీము పూర్తి స్థాయిలోనూ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది. సంఘటన స్థలానికి దగ్గరికి వెళ్ళినప్పటికీ ర్యాట్ హోల్ కూడా లోపల పరిస్థితులు అనుకూలించకపోవడము, ర్యాట్ హోల్ కూడా పూర్తి స్థాయిలోనూ అక్కడికి వెళ్ళినప్పటికీ ఆక్సిజన్ లెవెల్ లేకపోవడంతోనూ వారికి సరైనటువంటి ఆక్సిజన్ అందట్లేదు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ నీరంతా కూడా దాదాపు 3 అడుగుల భాగానికి నీరు చేరడంతోనూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి అనుకూలించకపోవడంతోనూ ర్యాట్ టీం కూడా దాదాపు తిరగడం జరిగింది. అయినప్పటికీ పరిస్థితులు పూర్తి స్థాయిలోనూ లోపల అనుకున్నది ఈజీగా లేవని చెప్పేసి ర్యాట్ టీం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలో 5వ రోజుకు చేరుకున్నది. 5వ రోజుకు ఏ విధంగా ఆపరేషన్ ఉండబోతుంది, ఇటు ర్యాట్ టీంతో పాటు వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు, హై టెక్నాలజీ మిషనరీతో 5వ రోజు కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. 5వ రోజు ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. ఇక్కడ లోపల చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి సమాచారం మాత్రము ఎటువంటి సమాచారం లేదు. దీంతో చాలా ప్రమాద ఘటికలో చాలా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. సొరంగం లోపల మాత్రము
వరద ఉధృతంగా కొనసాగుతుంది. బురద నీరు చేరుకోవడంతోనూ పరిస్థితులు అనుకూలించట్లేదని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి ఈ 5వ రోజు చేరుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సొరంగం దగ్గర ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఏదైతే రెస్క్యూ టీంలో పాల్గొంటున్నటువంటి వారికి మాత్రమే అనుమతి ఉంది. 5వ రోజు చర్యలు చేపట్టడానికి అధికారులు వేగవంతంగా చర్యలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్.